రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చంద్రబాబు పర్యటనలో కూడా ఉన్నటువంటి నేతలపై కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు హోంమంత్రి తానేటి అంటున్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూస్తారు? పెన్షన్దారులకు సంబంధించి కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూస్ చూస్తే కనుక 35 మంది చనిపోయారు. ఆ చనిపోయిన కూడా ప్రభుత్వ హత్యలే కారణం అని చెప్పని, ప్రభుత్వమే దీనికి కారణం అని చెప్పి నిందలు వేస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? అసలు గతంలో ఎలా ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు 2019 మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి, జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఏదైతే ఇప్పుడు దివ్యాంగులుగా ఉన్నారో, వృద్ధులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇంటికే పంపించే కార్యక్రమం, సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి అందించే కార్యక్రమం. ఇది వాలంటీర్స్ ద్వారా జగనన్న చక్కగా వారికి పరిపాలన అందించడం జరుగుతుంది. అయితే ఈ మధ్యన మనం చూస్తూనే ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ని అందరినీ కూడా ఏ విధంగా కించపరుచుతూ వారి మీద వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు గోనె సంచులు మోసుకుని వెళ్తున్నారని, లేదు వాళ్ళు డే టైము ఇంట్లో పురుషులు లేనప్పుడు వెళ్ళి తలుపులు తట్టి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏదో వీళ్ళ డేటా అంతా తీసుకెళ్ళిపోయి ఎవరికి అమ్మేస్తున్నారని, ఏదో విదేశాలకి వీళ్ళ డేటా అమ్మేస్తున్నారు అన్నట్టు, ఇక్కడున్న మహిళలందరినీ కూడా అక్రమ రవాణా చేస్తున్నారని ఆయన మాట్లాడారు. ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వీళ్ళని టెర్రరిస్టులతో పోల్చారు. అంటే వాలంటీర్స్ మీద, వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళని ఎప్పుడూ కూడా చిన్నచూపు చూస్తూనే మాట్లాడారు, వాళ్ళని కించపరుస్తూనే మాట్లాడారు, వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగానే మాట్లాడారు. అయినా కూడా పాపం వాలంటీర్స్ వాళ్ళు చేస్తున్న సేవ వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. ఈ రోజున ఎలక్షన్ కోడ్ ఏదో వచ్చిందని చెప్పి దాన్ని ఆధారంగా చేసుకుని ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా కోర్టులకి పోవడం, ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు పెన్షన్ ఇవ్వకూడదు. దాని ఆధారంగా వాళ్ళు పక్కన పెట్టి మీరు సచివాలయ సిబ్బంది ద్వారానే పెన్షన్ అందజేయండి అని చెప్పారు. ఇప్పుడు ఈ రోజున ఒక క్లస్టర్ అంటే ఒక 50 గృహాలకి, 50 నుండి 100 గృహాలకు ఒక క్లస్టర్లో ఒక వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రోజున వాళ్ళ ఇంట్లో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో పెన్షన్కి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించడం జరిగింది ఇంతవరకు కూడా. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటండి, వీళ్ళు ఇచ్చిన ఆంక్షల ఆధారంగా వాలంటీర్లు వాళ్ళ విధుల నుండి పక్కకి వైదొలగడం వలన సచివాలయాలకు వెళ్ళి వాళ్ళు పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ ప్రక్కన చూస్తే ఎండలు, ఓ ప్రక్కన చూస్తే వాళ్ళ ఆరోగ్యం సహకరించాలి. కొంతమంది అయితే దివ్యాంగులుగా ఉన్నవాళ్ళు కొంతమంది టోటల్గా బెడ్ మీద ప్యారలైజ్ అయిన వాళ్ళు లేవలేని పరిస్థితి, వాళ్ళని తీసుకువెళ్ళలేని పరిస్థితి, ఇలాంటి భయంకరమైన రకరకాల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ ఈ రోజున సచివాలయాలకు తీసుకువెళ్ళి అక్కడ పెన్షన్ తీసుకోవాలనేది ఈ రోజున జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో కొంతమంది మరి వెళ్ళిన తర్వాత అక్కడ లైన్లో నిలబడడం, ఇబ్బంది పడడం, గతంలో మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధంగా పంచాయతీ ఆఫీసుల దగ్గర క్యూలో నిలబడారో అదే విధంగా ఈ రోజున మళ్ళీ క్యూలో నిలబడి మరి పెన్షన్ తీసుకున్న సందర్భాల్లో కొంతమంది ఈ ఎండ తాకిడికి కానివ్వండి, వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితులు తీవ్రంగా ఇబ్బంది పడి ఈ రోజున కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి దీనికి కారణం ఎవరు? ఈ రోజున కోర్టులకు పోయింది ఎవరు? ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసింది ఎవరు? వాలంటీర్స్ పెన్షన్ ఇవ్వకూడదనింది ఎవరు? వాలంటీర్స్ పెన్షన్ ఇవ్వడం వల్ల ఏదో ప్రజలందరినీ కూడా ప్రలోభితం చేసేసి పార్టీకి ఏదో ఓట్లేసేయమని చెప్తారని భయపడింది ఎవరు? వీళ్ళు కాదా? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ హత్యలకి, ఈ మరణాలకి కారణం చంద్రబాబు నాయుడు గారి. ఎవరైనా సామాన్య మానవుడు కూడా చెప్తాడు, చిన్న పిల్లవాడు కూడా ఈ హత్యలకి, ఈ మరణాలకి కారణం చంద్రబాబు నాయుడు గారనే చెప్తారు. టీడీపీ డిఎన్ఏలో సేవాగుణం ఉంది, వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలో శవరాజకీయాలు చేయడం ఉందని చెప్పిన డిఎన్ఏ అంటారు. ఏమని చూస్తారు? శవరాజకీయాలు అనేది వాళ్ళకి అలవాటు అండి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగి ఎవరైనా ఒక మహిళ కానీ, ఒక బాలిక కానీ ప్రాణాలు కోల్పోతే దాన్ని హుటాహుటిన ఈ నాయకులు వెళ్ళిపోయి వాళ్ళు ఏ కారణం చేత ఇబ్బంది పడ్డారు, ఇది బయటకు వచ్చే సంఘటన, బయటకు చెప్పే సంఘటన కాదా అని ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ పరువుని బయట పెట్టేసి ఆ శవంతో రాజకీయం చేసేది ఈ తెలుగుదేశం నాయకులే. ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న ఇక్కడ మన రాజమండ్రిలో జరిగిన పుష్కరాల్లో మరి ఈయనకు ప్రత్యేకంగా ఒక విఐపి ఘాట్ ఏర్పాటు చేస్తే ఆ ఘాట్లోకి వెళ్ళి ఆయన కార్యక్రమాలు, ఆయన పూజలు, ఆయన పుష్కర స్నానాలు చేయకుండా షూటింగ్ పేరుతో మరి సామాన్య ప్రజలు వెళ్ళే పుష్కర స్నాన ఘాట్లోకి వెళ్ళిపోయి
మరి షూటింగులు చేసుకుని ఎంతమంది ప్రాణాలండి? మరి ఆ రోజున స్వయంగా ఆయన ఉండగానే తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయారు. మరి దీనికి ఏమంటారు? ఈ రోజు వరకు వీళ్ళ సమాధానం చెప్పరు. మళ్ళీ శవ రాజకీయాలు చేస్తున్నామని చెప్పి మా మీద, మా ప్రభుత్వం మీద, మా జగనన్న మీద నిందలు వేయడం అనేది ఎంతవరకు సబబు? ఈ రోజున వీళ్ళు ఎలా ఉన్నారు అంటే, జగనన్న బస్సు యాత్ర చేస్తుంటే మరి జన సందోహం వస్తున్న విధానాన్ని చూసి వీళ్ళకి వణుకు పడుతుంది, భయం పడుతుంది. ఏం మాట్లాడాలో తెలియక ఫ్రస్ట్రేషన్తో నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నారు. కొవ్వూరులో మాట్లాడారండి, ఒక మహిళనని కూడా లేకుండా, ఒక దళిత మహిళనని లేకుండా, ఏదో 40 సంవత్సరాలు ఇండస్ట్రీని అని చెప్పుకుంటున్న మరి పెద్ద మనిషి మాట్లాడే మాటల చెత్త చెదారం అని. ఇదండి వీళ్ళ మహిళలకు ఇచ్చే గౌరవం? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మరి వీళ్ళు చేసింది వీళ్ళు మరి ఇక్కడ నుండి తీసుకెళ్ళి కొవ్వూరులో పెట్టింది ఏంటి? కొవ్వూరులో ఉన్న జవహర్ గారిని తీసుకెళ్ళి తిరువూరులో పెట్టింది ఏంటి? ఇది తెలీదా వీళ్ళకి? పేరుకే హోంమంత్రి, మీకు అసలు అధికారాలు దోచుకుంటాకైతే అధికారాలు ఉన్నాయని చెప్తున్నారు. నేను ఈ రోజున మాట్లాడుతున్నానండి, కొవ్వూరు నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక్క రూపాయి నేను దోచుకున్నట్టు వారిని నిరూపించినట్లయితే రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతాను. దీనికి రెడీ, రమ్మనండి. మాటలు ఊరికే ఏదో ఒక నిందలు వేసేస్తున్నామని, ఒక మహిళనని కూడా లేకుండా నోటుకు వచ్చింది మాట్లాడడం, మళ్ళీ ఏదో జాతీయ అధ్యక్ష హోదాలో ఉండి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే రుజువు చేయండి, దేనికైనా నేను సిద్ధం. కానీ ఈ రోజున ఊరికి ఏదో దోచుకోవడానికే ఉన్నాననేది మరి వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు కొవ్వూరులో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ నాయకులు యథేచ్ఛగా విచ్చలవిడిగా దోచుకున్నది వాళ్ళని పక్కన పెట్టుకుని మేము ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి నిందలు లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా మేము చక్కగా పరిపాలన అందిస్తే మా మీద నిందలు మోపడం అనేది మరి వారు రాజకీయ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్కి లోన్ అయిపోయి ఏం మాట్లాడాలో తెలియక, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియక ఊరికే మాట్లాడేస్తున్నారు. ఏంటి ఆ దొమ్మెరలో మా ఎస్సీ కులానికి చెందిన ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోతే దానికి కూడా నన్నే ఆపాదిస్తున్నారు. అంటే ఎవరింట్లో ఏ తప్పిదం జరిగినా కూడా ప్రతిదీ కూడా నాకే. అంటే వీళ్ళకి ఎలా ఉందంటే ఏదో అక్కడ ఉన్న మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద ఒక్కొక్క రాయి వేసేసుకుంటా, ఒక బురద వేసుకుంటా వెళ్ళిపోతే వాళ్ళకి ఏదో మైలేజ్ వచ్చేస్తుంది, రేపు పొద్దున్న ప్రజలందరూ కూడా సానుభూతితో వీళ్ళకి ఓట్లు వేసేస్తారనే భ్రమలో ఉన్నారు. కానీ వీళ్ళు ఏదో అక్కడ భ్రమరావతిని కట్టినంత ఈజీ కాదు ఇక్కడ ప్రజల్లో కట్టడం. ప్రజల గుండెల్లో ఈ రోజున జగనన్న అందించిన సంక్షేమ పథకాలు అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అనేది ఏదో ఒక పథకం కాదండి, ప్రతి కుటుంబంలో ఉన్న అవసరం, వారి అవసరాన్ని తీర్చిన మరి ఏకైక ముఖ్యమంత్రి మా జగనన్న. ఈ రోజున వారి పట్ల ఒక బాధ్యతగా, ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, ఒక కొడుకులా, ఒక మనవడలా ప్రతి ఒక్కటి వారికి అందించారు. కాబట్టి జగనన్నని ఒక ఆరాధ్య దైవంగా భావిస్తూ వారి గుండెల్లో మరి ఒక మంచి స్థానాన్ని ఇచ్చారు ప్రజలందరూ కూడా. ఈ రోజున మరి బస్సు యాత్ర చూసినా, జగనన్న ఎక్కడన్నా ఏదో మీటింగ్ పెట్టినా కూడా జనం ఎలా వస్తున్నారండి? మరి ఈ రోజున నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరు వచ్చారు, గోపాలపురం నియోజకవర్గంలో నల్లజర్లు వచ్చారు. మరి ప్రతిపక్షానికి ఎంత జనసందోహం ఉన్నదన్నది అర్థం చేసుకోవాలి. వారి పరిస్థితులు వాళ్ళు తెలుసుకోకుండా ఎంతసేపు మా మీద నిందలు వేసేస్తే మైలేజ్ వచ్చేస్తుంది అనేది వాళ్ళ భ్రమ అండి. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం కూడా, ఉన్నటువంటి ఇక్కడ కుమ్ములాట్లు కూడా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి కూడా చూస్తే కానీ ఇక్కడ ఏ విధంగా ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు, ఇక్కడ ఏ విధంగా జెండా ఎగరబోతున్నారు? ఒక రకంగా చెప్పాలంటే కొవ్వూరులో చూసినా, గోపాలపురంలో చూసినా తెలుగుదేశం పార్టీకి రెండు గ్రూపులు ఉన్నాయండి. ఇక్కడ మా నియోజకవర్గం గోపాలపురంలో కానీ, కొవ్వూరులో కానీ మా వైసీపీ పార్టీలో మేమంతా కలిసి ఐక్యతగా పనిచేస్తున్నామన్న ఉక్రోషంతో, కడుపు మంటతో ఏదో ఒకటి మాట్లాడేసి, ఏదో అక్కడ ఉన్న క్యాండిడేట్కి మైలేజ్ తీసుకొచ్చేసి గెలిపించేయాలన్న ఇదిలో ఈ మధ్యనే పాపం వాళ్ళు కష్టపడి కొన్ని ఫేక్ సర్వేలు వదిలిపెట్టారు బయటికి. ఏంటి వాళ్ళకేవో ఇన్ని సీట్లు వచ్చేస్తాయంటే రాబోయేది వాళ్ళ గవర్నమెంట్ అన్నట్టు. ఈ రోజున ప్రజలు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదండి. ఎందుకంటే 2014లో బాగా ఆయన చెప్పిన హామీలన్నింటినీ నమ్మి ఆ రోజున వాళ్ళకి పట్టం కట్టారు. అది ఒక్కటి కూడా నెరవేర్చలేని క్రమంలో ఈ రోజున ప్రజలందరూ కూడా విసిగిపోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వడం మాకు వద్దని చెప్పి బలంగా జగనన్న పక్షాన నిలబడి జగనన్న చేసిన మంచిని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఈ రోజున వాళ్ళు పొందిన మేలుని మరిచిపోకుండా మళ్ళీ జగనన్నకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారండి. ఈ రోజున గోపాలపురం నియోజకవర్గం కానివ్వండి, కొవ్వూరు నియోజకవర్గంలో 2 చోట్ల కూడా
వైసీపీ గెలవడం అనేది ఖాయం అండి. మీరు ఏం చేస్తారు? వ్యక్తిగత దోషణలు దిగి ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు మీ పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డిపై నీచుడు అలాంటి అధోగతి పాలు చేసిన వ్యక్తిగత విమర్శలు చేయడం ఏం చూస్తారు? అంటే ప్రజల్ని ఇంపాక్ట్ చేసే విధంగా ఇలాంటి విమర్శలు. అదేనండి, ఇప్పుడు జనరల్గా ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ అంతా వచ్చేస్తుంది, నామినేషన్స్ పర్వం స్టార్ట్ అవుతుంది. వీళ్ళంతా కూడా ఇప్పుడు రాజకీయం అనేది వేడివేడిగా ఉంది, వాతావరణం వేడిగా ఉంది. ఈ రోజున మనము ప్రజలకి ఏం చేస్తాము అనేది చెప్పుకోవాల్సిన సందర్భంలో కూడా ఏమి చేస్తామనేది చెప్పడాన్ని మానేసి ఎంతసేపు జగనన్న మీద, అక్కడ ఉన్న మంత్రుల మీద, అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద పడి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఏమీ లేదు. ఈ రోజున ప్రజలకి చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళు చూడండి, వాళ్ళ మేనిఫెస్టోలో మొన్న ఏవో 2-3 పథకాలు బయటికి రిలీజ్ చేశారు. అవేంటవి? జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటినే డబల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తామని చెప్పుకుంటున్నారే తప్ప కొత్తగా ప్రజల కోసం మేము ఇదిగో ఇది మీకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది ఎక్కడ లేదు. ఎంత కూడా కాపీ అండ్ పేస్ట్ అంతే. ఈ రోజున వాళ్ళు ఎంతసేపు కూడా ఒక 2-3 ఛానల్స్ పెట్టుకుని, ఒక 2-3 పేపర్లు పెట్టుకుని ఊరికే రాసేసుకోవడం, మాట్లాడేసుకోవడం, పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని, అంతకు మించి ఏమీ లేదండి. ఈ రోజున ప్రజలు ఎవ్వరూ కూడా తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం నాయకులను కానీ నమ్మే పరిస్థితి లేదండి. ఖచ్చితంగా ఈ రోజున మళ్ళీ రేపు మే 11న జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అనేది విజయడంకా మోగించబోతుంది. మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్ అనే ముఖ్యమంత్రి కాబోతున్నారు. దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినటువంటి పరిస్థితి మీ హోంమంత్రి ఎలా కాలం ఉందని చెప్పని అంటారు. ఏం చూస్తారు? అంటే దళితులపైనే ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టారా? వాళ్ళ పథకాలను రద్దు చేసేశారు, వాళ్ళని ఆల్రెడీ ఓచకోత కోసారని చెప్పని విమర్శలు చేస్తారు. నిజమేనది? నా నియోజకవర్గంలో ఒకటి చూపించమనండి. ఎందుకంటే లేనిపోని మాటలన్నీ మాట్లాడేసేసి ఏదేదో మైలేజ్ సంపాదించేద్దామని భ్రమపడడం ఎందుకు? ఈ రోజున అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. నా నియోజకవర్గంలోనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో కూడా ఇలాంటి అట్రాసిటీ కేసులు పెట్టడం కానీ లేదా వాళ్ళ మీద ఏదో ఇబ్బందికరంగా ప్రవర్తించడం అనేది కానీ ఎక్కడా జరగలేదు. కానీ ఒకటి మాత్రం వాళ్ళు గుర్తు చేసుకోవాలి, వాళ్ళ ప్రభుత్వంలో, వాళ్ళ హయాంలో, వాళ్ళ మంత్రులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే ఎస్సీలని నీచంగా నికృష్టంగా మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేసి, వాళ్ళందరినీ కూడా ఒక మహిళనైతే వివస్త్రం చేసి ఇబ్బంది పెట్టిన సంఘటన వైజాగ్ డిస్ట్రిక్ట్లో జరిగింది. అలానే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు కదండి, ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అని. ఇలాంటి భయంకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది వాళ్ళు, వాళ్ళ నాయకులు, వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది. ఈ రోజున కొత్తగా వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ ఏదో మేము చేసినట్టు మా మీద ముద్రీకరించి మమ్మల్ని ఏదో బయటికి చూపించాలనే ప్రయత్నం చేయడం అనేది మరి చాలా హాస్యాస్పదంగా ఉందండి. బీజేపీ పురంధేశ్వర్ గారు ఒకటే రాశారు, లేఖ రాసి అధికారులు కొమ్ము కాస్తున్నారు ప్రభుత్వానికి, ఏ అధికారులు నియమించాలో కూడా వాళ్లే రాసేయడం ఏ విధంగా చూస్తారు? అంటే ఒక అధికారులు తీసేయాలి, పలా అధికారిని పెట్టాలని చెప్పని వారే ఓన్గా లేఖలు రాయడం ఈసీకి ఏ విధంగా చూస్తారు? అంటే సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇప్పుడు ఈవిడేమో బీజేపీలో ఉన్నారండి, వాళ్ళ మరిది గారేమో తెలుగుదేశంలో ఉన్నారు. అంటే ఏ పార్టీలో ఉన్న ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా కొమ్ము కాసుకుని ఒకళ్ళనొకళ్ళు అది ఏమంటారు, నేనున్నాను నీకు ధైర్యంగా, నేనున్నానని ఒకరికొకళ్ళు ధైర్యం చెప్పుకుంటూ ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ అధికారులందరినీ మార్చేసి ప్రభుత్వానికి ఏదో వాళ్ళ అనుకూలంగా పనిచేసేస్తున్నారని వాళ్ళ మీద ఒక నింద వేసి వాళ్ళని మార్చాలని చూడడం అనేది నిజంగా బాధాకరం అండి. ఎందుకనంటే ఈ రోజున ప్రభుత్వం తరపున పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైనా సరే, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంకా చిన్న స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారే తప్ప ఏదో ఒక ప్రభుత్వానికి కొమ్ము కాసే పరిస్థితి అయితే ఉండదండి. ఈరోజు అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు అలాగే ఏదైనా బలవంతంగా ప్రెజర్స్ ఇచ్చి పని చేయించుకున్నట్టున్నారు. అలాంటి పరిస్థితి ఎక్కడన్నా తలెత్తుతామనే భయంతో వాళ్ళు అలా లేఖలు రాస్తున్నట్టున్నారండి. చూడొచ్చు పురుషాయిలో కూడా చూస్తే కనుక ఇక్కడ ప్రజాక్షేత్రంలో కూడా సీఎం జగన్ రెడ్డి ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దోషణలు కూడా చంద్రబాబు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించి కూడా విమర్శించి లబ్ధి పొందాలని చెప్పి చూస్తానని చెప్తున్నారు. తాను కనుక ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గంలో కనుక తాను అవినీతి చేశానని నిరూపిస్తే కనుక రాజకీయాల నుంచి కూడా తాను వైదొలుగుతానని చెప్పి కూడా హోంమంత్రి కూడా సవాల్ విసిరిన పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, గోపాల్పురం నుంచి.